సేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర సర్కారు మెడలు వంచే తీర్పు కొద్దిసేపటి క్రితమే వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తుల నమోదుకు డెడ్ లైన్ విధించిన వ్యవహారంలో హైకోర్టు కొత్త గైడ్లైన్స్ జారీ చేసింది. ప్రజలు ఎవరైతే ఆధార్ కార్డు ఇవ్వాలని చెప్పి అధికారులు ఒత్తిడి చేస్తారో ప్రజల్ని ఆధార్ కార్డు ఇవ్వాల్సిన అవసరం లేదన్న కొత్త గైడ్లైన్ జారీ చేసింది హైకోర్టులో. తెలంగాణ ప్రజలారా, ఇది మీకు గుడ్ న్యూస్. ఒక రాక్షస పరిపాలన, ఒక దుర్మార్గులు సేకరిస్తున్నటువంటి ఆధారాలకు హైకోర్టు చెక్ పెట్టినటువంటి సందర్భం. ఇదే కేసును దీనికి సంబంధించినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ను గోపాల్ శర్మ అని చెప్పి సీనియర్ న్యాయవాది చేసినటువంటి సందర్భంలో గోపాల్ శర్మ గారితో మాట్లాడే పని చేద్దాం. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మన తెలంగాణ ప్రజలకి కేసీఆర్ చేసే పనులు ఎంత దరిద్ర పనులు ఉంటే ఒకసారి చూసుకోవాలి. ఈవినింగ్ న్యూస్లో ఫస్ట్ ఈ ఎల్ఆర్ఎస్, ఈ ఆధార్ కార్డుల సేకరణ, ఈ కథ సంగతి ఏందో తెలుసుకున్న తర్వాత మిగతా వ్యవహారాలు పోదాం. గోపాల్ శర్మ గారిని ఒకసారి ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. నమస్తే, చెప్పండి సార్. ఇవాళ మీరు కోర్టులో ఒక ప్రజల తరఫున ఒక విజయాన్ని సాధించి పెట్టినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. అసలు ఈ కేసు వివరాలు ఏంటి సార్? ఇప్పుడు యాక్చువల్ గా రాష్ట్ర ప్రభుత్వము సడన్ గా ఒక రోజు వితౌట్ ఇష్యూయింగ్ ఎనీ జీవో, ఎనీ అథారిటీ ఏం లేకుండా ఈ హౌస్ హోల్డ్ గ్రామాలలో గాని పట్టణాలలో గాని హైదరాబాద్ లాంటి మహానగరాలలో కూడా ఇంటింటికి తిరిగి ఈ ధరణి అనే వెబ్సైట్ లో మీరు మీ ఇంటి పేరు అన్ని నమోదు చేసుకోవాలి, ఇంటి వివరాలు అని ఏమి అంటే జీవో కూడా లేకుండా అది వేశారు. అవును. అయితే మేమేమన్నామంటే అసలు మున్సిపల్ యాక్ట్ లో గాని, పంచాయత్ రాజ్ యాక్ట్ లో గాని, జిహెచ్ఎంసీ యాక్ట్ లో గాని ఎక్కడ కూడా ఈ ధరణి గురించి డిఫైన్ చేయలేదు. చేయనప్పుడు మీరు ఏం చేయాలా? దానికి విస్తృతమైన ప్రచారం కల్పియాలా, లేకపోతే ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేయాలా? మేము ధరణి అనేది ప్రోగ్రామ్ చేస్తున్నాము, ప్రజలకి ఇది వాళ్లకు ఉద్దేశించబడ్డది, మీ మంచి కోసమే చేస్తున్నామని ఏం అనౌన్స్ చేయకుండా వన్ ఫైన్ మార్నింగ్ దే హావ్ అనౌన్స్ దట్ వీఆర్ కండక్టింగ్ ధరణి. అది నేను కాన్స్టిట్యూషన్ కి, రైట్ టు ప్రాపర్టీకి వ్యతిరేకంగా నిర్ణయం అని. అప్పుడు మేమేం చేశామంటే మొత్తం అన్ని యాక్ట్లు తిరిగేసి చూస్తే ఎక్కడ కూడా ఈ ధరణి గురించి ప్రస్తావనే లేదు ఎందులో, ఏ యాక్ట్ లో. పోనీ కనీసం గవర్నమెంట్ ఏమన్నా జీవో ఇష్యూ చేసిందా? అది లేదు. పోనీ ఒక సర్క్యులర్ మెమో లాంటిది ఏమన్నా ఇష్యూ చేసినారా? అది లేదు. ఏం లేకుండా ఒక 15-14 ప్రశ్నలతోని ఒక ఫారం ఇచ్చి ఇంటింటికి తిరిగి భయభ్రాంతులకు గురి చేసి మరీ ముఖ్యంగా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. అవును సార్. ఆధార్ కార్డ్ అనేది పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక జడ్జిమెంట్ ఉంది సుప్రీం కోర్టు. అవును సార్. అవును. అది 700 పేజీల జడ్జిమెంట్ లో చాలా విస్తారంగా, చాలా క్లియర్ గా లార్జర్ బెంచ్ డిసిషన్ ఏముందంటే అసలు ఆధార్ డీటెయిల్స్ ఏ ప్రభుత్వానికి కూడా వివరాలు అడగడానికి హక్కు లేదు. ఓకే. అది హక్కుల ఉల్లంఘనే అవుతుంది. అంటే వ్యక్తిగత ఆధార్ ఎవరు ఆధార్ కార్డును ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది ఎప్పుడో. ఓకే సార్. అది ప్రతి ప్రభుత్వానికి కూడా సర్క్యులేట్ అవుతుంది, వీళ్ళకి కూడా తెలుసు ఆ సంగతి. సార్, మరి తెలిసినప్పుడు ఇంత బాధ్యత రహితంగా ఒక హక్కుల ఉల్లంఘన అనేది ప్రభుత్వమే చేస్తుంటే మరి ఎవరికి పోవాలా, ఎవరి దగ్గర చెప్పుకోవాలా మేము? ఇక కోర్టులే. కాబట్టి నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి బిల్ నెంబర్ 248, అది మొన్న ఎప్పుడో ఉంటుంది, అది అసలు నెంబర్ కావడానికే 4 రోజులు పట్టింది ఆన్లైన్. సరే, నిన్న కూడా రావాల్సింది, రాకపోతే మెన్షన్ చేశాం. మెన్షన్ చేసినప్పుడు ఇవాళ 39 ఐటమ్ వచ్చింది. అది అడ్వకేట్ జనరల్ గారు ఏదో ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి టైం తీసుకున్నారు. 1:30 అన్నారు, కానీ 12:45కే మళ్ళా చీఫ్ జస్టిస్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే 12:45 తీసుకున్నారు ఈ అంశం. అందులో బిఎస్ ప్రసాద్ గారు, అడ్వకేట్ జనరల్ గారు ఏం చెప్పారంటే ప్రభుత్వం మేమేమి దానికి టైం లిమిట్ అనేది డెడ్ లైన్ పెట్టలేదు, ఇది నిరంతర ప్రక్రియ, మీకు అవసరం అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు అని అన్నప్పుడు దాంట్లో మేమన్నాం ఏమంటే అసలు మీకు హక్కే లేదు, ఏ లా ప్రకారం చేస్తున్నారు అన్నప్పుడు కౌంటర్ వేయమన్నారు ప్రధాన న్యాయమూర్తి గారు. అన్ని వివరాలతో కూడి మీరు కౌంటర్ వేయండి అని చెప్పి 3వ తారీఖు వేస్తున్నాం అని అన్నప్పుడు మా తరఫు లాయర్ గారు, సీనియర్ అడ్వకేట్ ప్రకాష్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే ఆ కౌంటర్ కాపీ నాకు 3 రోజుల ముందే ఇవ్వండి,
ఇస్తే నేను కోర్టుకు మీకు కరెక్ట్ గా మేము అసిస్ట్ చేయగలుగుతాం సార్ అన్నప్పుడు ఆయన అది కూడా రికార్డ్ చేశారు చీఫ్ జస్టిస్ గారు. ఓకే, ఏమనంటే మీరు ఖచ్చితంగా 3 రోజుల ముందే వీళ్ళకి కౌంటర్ కాపీ ఇవ్వాలి కౌన్సిల్ కి అని చెప్పి చెప్పడం జరిగింది. అది రాయటం వల్ల ఏమైందంటే ప్రభుత్వం 3వ తారీఖు తప్పించుకోలేదు. ఇంకా ఖచ్చితంగా 3 రోజుల ముందు మాకు కౌంటర్ కాపీ సప్లై చేయాల్సిందే. ఆ విధంగా ఈ రోజు 2 లాభాలు జరిగినాయి ప్రజలకి. ఒకటి, ఈ ధరణి అనేది ఇల్లీగల్ అని చెప్పి ఖచ్చితంగా మేము ప్రూవ్ చేస్తాం ఆ రోజు 3వ తారీఖు. తర్వాత ప్రజలను మేమేమి అంటే దసరా లోపలే ఇప్పుడు ఆఫీసర్స్ ఏమంటున్నారండి, ఊర్లలో తిరిగి ఎంఆర్ఓలు గాని మిగతా అధికారులు గాని 25 తారీఖు లోపల గనక మీరు మీ వివరాలు నమోదు చేయకపోతే మేము ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తాము, మీరు మీ ఆస్తి హక్కు కోల్పోతారు అని బెదిరిస్తున్నారని నిన్నటి హిందువులో కూడా వచ్చింది. కాదు సార్, ఒక్క అధికారులే కాదు సార్, స్వయానా తెలంగాణ రాష్ట్ర మంత్రి చెప్పిన మాట ఇది. అదే మంత్రి గారు గంగుల కమలాకర్ గారు చెప్పారు. సో అవన్నీ కూడా ఇప్పుడు తేలిపోయినాయి. ప్రభుత్వానికి అసలు ధరణి అనేది హక్కు లేదని మా వాదన. ధరణి మీరు చేయకూడదు. ప్రజల యొక్క ఆల్రెడీ ఇంతకు ముందు 2014లోనో 15లోనో ఒకసారి ఇంటింటికి సర్వే అని కండక్ట్ చేశారు. అవును. అయితే అప్పుడు మరి ఆ చేసిన సర్వేలో ఏం చేశారు ప్రభుత్వము, వాళ్ళ స్వలాభం కోసం వాడుకుంటున్నారు ఆ సర్వేని. అవును. ఏ కులంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి అప్పుడు వివరాలు సేకరించారు. అవును. ఆ వివరాలు ఇప్పటికీ ప్రజల్లో పెట్టాలి కదా మీరు బాధ్యత గల. ఇప్పటి వరకు గవర్నర్ గారికి కూడా దానిపైన అనేక లేఖలు పోయినాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ లో అడిగితే కూడా ఇప్పటి వరకు ఆ వివరాలు దొరకలేదు సార్. సో ప్రభుత్వం ఏంటంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టు దాని డీటెయిల్స్ ప్రజల ముందు ఉంచకుండా ఈ రోజు మరి ఒక తప్పిదము హక్కుల ఉల్లంఘన ప్రభుత్వమే చేస్తుంది. కాబట్టి ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా జేఏసీ చైర్మన్ గా పనిచేశాను కాబట్టి నేను బాధ్యతగా ఫీల్ అయి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ 155 పేజీల పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ విత్ ఆల్ ప్రూఫ్స్ విత్ ఆల్ యాక్ట్ అన్ని యాక్ట్లు కూడా పెడుతూ పొందుపరుస్తూ అందులో పెట్టడం జరిగింది. చీఫ్ జస్టిస్ గారు కూడా వారితో పాటు ఉన్న బెంచ్ లో ఉన్న విజయసాయి రెడ్డి గారు చాలా క్లియర్ గా అంతా విన్నారు ఇవాళ మధ్యాహ్నం. విని అంటే ఈ రోజు జరిగింది ఏంటంటే ఒక అట్లీస్ట్ ఒక రిలీఫ్ ప్రజలకి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ వివరాలు నమోదు చేసుకునే అవసరం లేదు అని ప్రభుత్వమే తేల్చి చెప్పినట్టు అయింది. అయితే సార్ ఒక పాక్షిక విజయం అని మా భావిస్తున్న ప్రజల విజయం. సార్ థ్యాంక్ యూ సార్, ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్, ఒక రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయకుండా ఎలాంటి ఆదేశాలు లేకుండా ప్రజల దగ్గర ఉన్నటువంటి వ్యక్తిగతమైన సమాచారాన్ని అడగడం అంటే ప్రభుత్వం చేసేది నేరం కింద పరిగణించవచ్చా సార్? అంటే హక్కుల ఉల్లంఘన కింద మళ్ళీ అది వేరే కేసు వేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం మీద. నేరం కింద పరిగణించాలంటే ఎవరు పరిగణించాలా? చీఫ్ జస్టిస్ గారు కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు ఇది నేరం అని. కానీ అట్లా జరగవు కదా మన హైకోర్టులలో, సుప్రీం కోర్టులో ఎక్కడ జరగవు ఇవన్నీ కూడా. యాక్చువల్ గా చేయదలుచుకుంటే ప్రధాన న్యాయమూర్తి గారికి అనేక వాళ్ళకి పరిధులు ఉంటాయి, పారామీటర్స్ ఉంటాయి, చేయొచ్చు. అయితే అక్కడ ఏంటంటే ఎవరైనా కోరాలా, ఎస్ ప్రభుత్వమే హక్కుల ఉల్లంఘన చేసింది దీని మీద కేసు పెట్టండి అని అడగచ్చు. తర్వాత ఎప్పుడు ఆ ఇంట్రీమ్ ఆర్డర్ వచ్చిన తర్వాతనో లేకపోతే ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాతనో అప్పుడు డెఫినెట్ గా వేయచ్చు. వీలుంటే నేనే వేస్తా. ఓకే, మీరు వేయాలి సార్. ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా పెట్టరేగిపోతా ఉంది. కుతిక మీద కత్తి పెట్టినట్టు మీరు ఆధార్లు గీదార్లు అన్ని నమోదు చేసుకోవాల్సిందే, లేకపోతే మీ ఆస్తులన్నీ ప్రభుత్వ పరమైతే అంటే ఏమన్నా ఇది పరిణతితో కూడుకున్నటువంటి మాటనేనా సార్? ప్రభుత్వం చెప్పే మాటనేనా ఇది? అది చాలా ఆ మంత్రి గారు ఎవరన్నారో అది చాలా బాధ్యత రహితమైనటువంటి వ్యాఖ్యలు అవి. వాటిని ప్రభుత్వమే ఖండించి ఉండాల్సింది, లేకపోతే ఆయన మీద ఆ మినిస్టర్ కమలాకర్ గారి మీద చర్యలు తీసుకొని ఉండాల్సింది. అసలు ముఖ్యమంత్రి ప్రజల మంచి బాగోగులు కోరి వెల్ఫేర్ ప్రభుత్వం అని చెప్పుకున్నప్పుడు వెల్ఫేర్ చూడాలి కానీ ప్రజలను భయపెట్టే విధంగా మంత్రి వ్యాఖ్యలు అనేటివి చాలా తీవ్రంగా పరిగణించాలా. సార్ ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా ఈ వ్యవహారం అంతా జరుగుతుందా సార్, జీవో లేకుండా సేకరించాలని? ముఖ్యమంత్రి గారే ఆదేశించారు ధరణి అని పేపర్లు చూడండి. మరి దీంట్లో ముఖ్యమంత్రి ప్రధాన దోషి అవుతాడుగా సార్ ప్రజా హక్కుల ఉల్లంఘనలో? ఖచ్చితంగా సార్ ఒక ముఖ్యమంత్రి ప్రజల హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి ప్రజల హక్కులను కాలరాస్తా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రజల ఆస్తులకు మానాలకు ఎట్లాగో భద్రత లేకుండా పోయింది. ఇప్పుడు ప్రాణాలకు లేదు, కనీసం ఆస్తులకు లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు సార్ మీరు? అందుకే సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఆ పుట్టస్వామి జడ్జిమెంట్ లో
మీరు అసలు ఆధార్ కార్డులు అనేవి కేవలం సంక్షేమ పథకాల గురించి తప్ప, అది కూడా ఏ సంక్షేమ పథకాలు మీరు ఇవ్వబోతున్నారు ప్రజలకు చెప్పి వారి వివరాలు తీసుకోవాలి తప్ప ఈ ఆస్తి వివరాలు మీకు ఎక్కడి నుంచి వచ్చింది, మీరు ఇల్లు ఎట్లా కొనుక్కున్నారు అని అడిగే హక్కే లేదు. అది రైట్ టు ప్రాపర్టీ కాంట్రడిక్షన్, వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏ. రైట్ టు ప్రాపర్టీ ఉల్లంఘన ఇది. సో ప్రభుత్వాలు అనేవి ప్రజల సంక్షేమం గురించి ఉండాలి కానీ ప్రజల డీటెయిల్స్ అన్ని తీసుకొని అది ప్రభుత్వం వాళ్ళ బెనిఫిట్ కోసం వాడుకుంటే అనేది చాలా పెద్ద నేరం. అది చాలా పెద్ద నేరం సార్, ఇది తప్పకుండా పెద్ద నేరం ఇది సార్. ఇంకొక విషయం సార్, అసలు తెలంగాణలో నిజంగా మీరన్నట్టు సంక్షేమ పరిపాలన జరుగుతుంది అనుకుంటే ప్రజలకున్న అప్పులు, ప్రజలకున్న బాధలు, ప్రజలకున్న కష్టాలు కదా సార్ రికార్డ్ చేయాల్సింది. ఇప్పుడు కష్టాలు రికార్డ్ చేయాలంటే మనం ఈ 3 రోజుల నుంచి పడ్డ వర్షాలలో మనం చూస్తున్నాం. ఇవి కదా సార్, హైదరాబాద్ లో ఎన్ని ఇండ్లు కూలిపోయినాయని రికార్డ్ చేయాలి, హైదరాబాద్ లో ఎంతమంది నిరాశ్రయులయ్యారు అనేది రికార్డ్ చేయాలి, మొత్తం తెలంగాణలో ఎంతమంది రైతాంగం పంటలు పోయినాయని కాదు సార్ రికార్డ్ చేయాల్సింది. అదే ఎన్ని పంటల నష్టం జరిగింది, ఆ పంటల నష్టం అంచనాలేంటి, ఈ పాటికి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ప్రభుత్వం అది రంగంలో దించి ఆస్తి నష్టం అంచనా వేసి వెంటనే మీరు అందరికి కూడా ఆదుకోవాలా. ఏదో కంటి తుడుపు చర్యగా 5 కోట్లు ఇచ్చాము అంటే 5 కోట్లు కాదు కదా ఇక్కడ కావాల్సింది, వేల కోట్ల నష్టం జరిగింది. ఒకవేళ డబ్బులే అనుకుంటే కేసీఆర్ మన్మన్ కార్ 4 కోట్లు సార్, బర్త్డే గిఫ్ట్ కార్ 4 కోట్లట సార్. ఏదేమైనా కూడా ప్రజలంటే ఇంత చిన్న చూపు ఎందుకు సార్? ప్రజలు కట్టే పన్నులతో నడుస్తున్న ప్రభుత్వము దయాదాక్షిణ్యాలు వేసినట్టు, బిచ్చం వేసినట్టు, ప్రజలేదో అడక్క తినేటోళ్ళు అయినట్టు, ఇది సార్ పద్ధతి. అందుకే మేము మొదటి నుంచి న్యాయవాదులుగా గానీ ఉద్యమకారులుగా గానీ ఒకటే చెప్తున్నాం, ఓటు అనేది మీకు ఆయుధం మీ చేతిలో ఉంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గానీ లేకపోతే ఇంకా ఇంకేమైనా ఎన్నికలు వస్తే, ఇప్పుడు దుబ్బాక ఎన్నికల్లో గానీ రేపొద్దున జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గానీ ప్రజలు చూపించాలండి, వాళ్ళు జాగరూకులై చూపించాలా. తెలిస్తే ప్రజలు కనీసం తెలుసుకుంటారు ప్రభుత్వాలు, అరే ప్రజలు మాకు వ్యతిరేకంగా ఉన్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయాలా అనే ఒక ఇంగిత జ్ఞానం అనేది ఉంటది. ఇప్పుడు ఏమైంది, గ్రూప్ మెజారిటీ ఉంది వీళ్ళకి. 121 సీట్లలో దాదాపు 96-93 ఎన్నో గెలిచినారు వీళ్ళు. ఇంకో 10 మందిని చేర్చుకున్నారు. ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికలు చూడండి సార్, ఏముంది అక్కడ, రోజు తేరివేతలు చేర్చుకున్నాడు తప్ప హరీష్ రావు గారు ఏం చేస్తున్నాడు అక్కడ? ఏం లేదు, కండువాలు కప్పుతున్నాడు. అవును, అదే ఆ ప్రజాస్వామ్యం అంటే. పని చేసి చూపెట్టాలి సార్. ఇంక వీళ్ళ కథ గమ్మత్తున్నా సార్, ఆడ దుబ్బాక ఎన్నికల్లో నువ్వెంత చేసినావు నేనెంత చేసినా అని టేపులు పెట్టి కొలుచుకుంటున్నారు సార్, నీ భాగం ఎంత నా భాగం ఎంత అని. ప్రజలను అడిగితే చెప్పరా సార్ ఎవరేం చేసిన సంగతి? ఇప్పుడు మొదట్లో ఏటిగడ్డ కిష్టాపూర్ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ లో మేమే వెళ్ళాం అక్కడికి, రచన అడ్వకేట్ మేము వెళ్ళి వాళ్ళందరినీ హైలైట్ చేసి అప్పుడు ఫస్ట్ మల్లన్న సాగర్ భూములు గుంజుకున్నప్పుడు మమ్మల్ని ఊరవతల్ని అరెస్ట్ చేసి 6 గంటల తర్వాత ఎక్కడో తీసుకుపోయి వదిలేశారు నన్ను, మా మిత్రులు, మిగతా వాళ్ళందరూ. అవును సార్. సో ఇవన్నీ కూడా దౌర్జన్యము, దుర్మార్గాలు తప్ప ఈ ప్రభుత్వంలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు సార్. ఒక విషయం సార్ క్లియర్ గా, ఇప్పుడు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఆధార్ కార్డు వివరాలు ఎవరైనా అధికారులకు ఇవ్వాలా వద్దా? మీరు క్లియర్ గా ఇవాళ మీరు పిల్లేసినటువంటి వ్యక్తిగా, న్యాయవాదిగా, మీరు తెలంగాణలో ఆధార్ సేకరణ కోసం అధికారి వస్తే ప్రజలు ఏం చెప్పాలి సార్? మేము ఇవ్వమని చెప్పాలా కరాఖండిగా, మీకు అడిగే హక్కు లేదు, మేము ఇచ్చే మాకు రైట్ లేదు, మేము ఇవ్వము, మా హక్కు అది. ఆధార్ అనేది మా హక్కు, సుప్రీం కోర్టు చెప్పింది కాబట్టి మేము ఆధార్ కార్డు డీటెయిల్స్ మీరు అడిగితే మటుకు మేమే కంప్లైంట్ ఇస్తామని చెప్పానండి. అంతేగా సార్? ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వమనండి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, ఆ అధికారి పేరుతో పాటు ఇవ్వమనండి. దాని మీద కూడా నేను రిట్ చేస్తా వాళ్ళ మీద. ఓకే సార్. ఖచ్చితంగా నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు సార్? ఇది 3వ తారీఖు ఉందండి. 3వ తారీఖు కల్లా ఒక మంచి వార్త రావాలి, ప్రజలకు ఉపశమనం కల్పించేటువంటి ఒక న్యాయబద్ధమైన నిర్ణయం వైపు న్యాయస్థానాలు నిలబడతాయన్న నమ్మకం కూడా మనకు ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలే గెలవాలి అంతిమంగా. ఒక గొప్ప పిల్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినటువంటి గోపాల్ శర్మ సార్, మీకు ధన్యవాదాలు సార్ ప్రజల తరఫున. ఎందుకంటే ధన్యవాదాలు, ఎందుకంటే మీ ఛానల్ రోజు నేను చూస్తాను సార్. మీ మార్నింగ్ న్యూస్, ఈవినింగ్ న్యూస్ కూడా చూస్తాను సార్. చాలా బ్రహ్మాండంగా మీరు ఈ ధైర్యంగా ఈ ఛానల్ ని నడుపుతున్నారు, మీకు కూడా అభినందనలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ పాల్గొన్నారు.
సో చూసిరు కదా మిత్రులారా, నేను మొదటి నుంచి చెప్తున్నా కదా, ఎవడన్నా మీ ఇంటికి వచ్చి మీ ఆధార్ కార్డు మీ ఇంటి వివరాలు ఏంటి, మీ కథ ఏంటిదంటే ఫస్ట్ జీవో కాపీ ఏది అని అడుగుమని చెప్పమన్నా. ఇవాళ హైకోర్టు అదే మాట్లాడుతుంది కదా. 15 రోజులలో మీ ఇండ్లు నమోదు చేసుకోవాలని బాతాల పోషెట్టి చెప్తే నేను చెప్పిన కదా, మీరు ఎవరు నమోదు చేసుకోకుండా అని చెప్పలేదా నేను? ఎందుకు చెప్పిన మాట? ఇది చట్టవిరుద్ధం అని చెప్పిన. ఇవాళ హైకోర్టు కూడా అదే మాట, హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం అదే చెప్పింది. 15 రోజుల్లో చేసుకోకున్నా పర్వాలేదు, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి 15 రోజులలో చేసుకోవాలని చెప్పినటువంటి బోసిడికే ఎవడి రాష్ట్రంలో? అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమి సంపాదించుకున్నారు? కోడేమనుకుంది, కొంకనక్కేమనుకుంది, ఇల్లేమనుకుంది, గుడిసేమనుకుంది, సైకిల్ ఏమనుకుంది, బండి ఏమనుకుంది, ఎవరింట్లో బింది ఉంది, ఎవరింట్లో కుండు ఉంది, గివా కోళ్ళకం పేడుంది, ఈ కొలతలు పెట్టి కొలుచుకపోతున్నారు. అది ఎవడన్నా తుగ్లక్ చేసేటువంటి పని కాకపోతే ఇంకెవడన్నా ఉందా? ఒక రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేస్తే ఒక జీవో బయటికి రావాలి. ఎస్, మేము ఫలానా దానికోసం ఈ పని చేస్తున్నాం, ఎంతమంది నిరుపేదలు ఉన్నారో చూస్తున్నాం, చూసి వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వబోతున్నాం అన్న ఆకాంక్ష మీద అది జరగాలి. కేవలం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మాన ప్రాణాలకు నష్టం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఖచ్చితంగా ఒక దెబ్బ కొడుతుంది, మొట్టికాయ పడుతుంది అనేది అయితే అర్థమవుతా ఉంది. ఇప్పటికే చెప్పిండు కదా, ఏం చెప్పిండు కేసీఆర్? 15 తారీఖు వరకు కంప్లీట్ చేసుకోవాలి, నమోదు చేసుకోవాలని చెప్పిండు కదా. ఇప్పుడు ఏం చెప్పిండు హైకోర్టుకు అదే కేసీఆర్? లేలే, ఇది నిరంతర ప్రక్రియ, ఇప్పుడేం చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నాడు. ఇక ఇదే కేసు మళ్ళీ వచ్చే నెల 3 తారీఖు, నవంబర్ 3 తారీఖు వాయిదా పడ్డది. నవంబర్ 3 తారీఖు అంటే దుబ్బాక ఎలక్షన్స్ ఉన్నట్టున్నాయి. ఎలక్షన్సా? దుబ్బాక ఎలక్షన్సే కదా. దుబ్బాక ఎలక్షన్స్ ఉన్నాయి నవంబర్ 3 తారీఖు నాడు. ఆ రోజు వాయిదా పడ్డది. గౌరవ న్యాయస్థానం ఖచ్చితంగా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగతనం చేస్తున్న కేసీఆర్ చెంపపెట్టైనటువంటి తీర్పు ఇస్తుందని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. కేసీఆర్ చెప్తున్నటువంటి ఆధార్ కార్డు ప్రజలారా, మీరెవరికైనా మీ ఆధార్ కార్డు ఇస్తున్నారంటే మీ హక్కులను వాళ్ళ చేతిలో పెడుతున్నట్టే. ఆధార్ కార్డు ఇవ్వడం మహానేరం, తీసుకోవడం అంతకంటే నేరం. ఇక ఇది భారత సుప్రీంకోర్టు, భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట ఇది. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, మీ ఇంటికి ఎవడన్నా వచ్చి మీకు మీ ఇల్లు ఎంత, మీ చుట్టుకొలత ఎంత అని ఎవడన్నా కాగితం అడిగితే మూతి మీదకి వెళ్ళి గుద్దురు ఒకటి ఏం కాదు, అవసరమైతే తన్నురి. ఎందుకు తన్నురు అని చెప్తా ఉన్నంటే చట్ట విరుద్ధం. మీ దగ్గర ఆధార్ కార్డు వివరాలు సేకరించడం చట్ట విరుద్ధం. అది మీ వ్యక్తిగతమైనది, అది మీ ఏది మన అంతరాత్మ లాంటిది. మనకు అదేంది, ఒక మనిషికి ప్రాణం లాంటిది ఆధార్ కార్డు ఈ దేశంలో. అటువంటి ఆధార్ కార్డును సేకరిస్తున్నాడంటే కేసీఆర్ దాని వెనకాల చేస్తున్న కుట్ర ఏందో మీరు పసిగట్టమని చెప్తా ఉన్నా. ప్రజలారా, కేసీఆర్ ఏది చేసినా ఉత్తగా చేయడు. కేసీఆర్ ప్రజలు ఏమీ పని చేయనప్పుడు ఏం చేస్తారంటే ప్రజలను చిల్లం కల్లం చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాడు. గంతే. ఏం సేకరించాలవా కేసీఆర్? తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రైతుల పంటలు నాశనమైనాయి అనేది కదా సేకరించాల్సింది. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు అనేది కదా సేకరించాల్సింది. కరోనా లాక్డౌన్ సమయంలో ఎంతమంది టీచర్లు ప్రైవేట్ టీచర్లు రోడ్డు పడ్డారు అనేది కదా నువ్వు రికార్డు చేయాల్సింది. ఎంతమంది కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలు కట్ చేసినావో అది లెక్క కదా నువ్వు తీయాల్సింది. ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారో అది కదా నువ్వు లెక్క తీయాల్సింది. ఎంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఇవాళ గొర్రెల కాపర్లుగా అదే ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి అదే ఉపాధి హామీ కూలీలో తట్టలు మోస్తున్నారు. ఎంతమంది మోస్తున్నారో చెప్పాలి కదా. మిషన్ భగీరథలో పనిచేసిన వర్క్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు ఏం చేసి బతుకుతున్నారు? నేను ఉద్యోగాలు తీసేసిన కదా, ఇప్పుడు ఏం చేసి బతుకుతున్నారని కదా నువ్వు చెప్పాల్సింది, రికార్డు చేయాల్సింది. ఇవి చెయ్యవు. హైదరాబాద్లో ఎన్ని ఇండ్లు కూలిపోయినా లెక్క చేయవు. హైదరాబాద్లో ఎన్ని లక్షల మంది ప్రజలు ఎఫెక్ట్ అయింది లెక్క చేయవు. హైదరాబాద్ ఎంత నష్టపోయింది లెక్క తీయవు. శ్రీశైలం పవర్ ప్లాంట్ కాడ పేలిపోయినటువంటి అవి ఎప్పుడు బాగు చేస్తావు? 15 రోజులలో పునరుద్ధరణను 2 నెలల దాకా ఇప్పటికి పత్తలేదు. అది కదా నువ్వు రికార్డు చేయాల్సింది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో అది ఎందుకు వలిగిపోయినాయి, అండర్ గ్రౌండ్లో ఆ పూల్స్ ఎందుకు వలిగిపోయినాయి, ఇవి కదా నువ్వు రికార్డు చేయాల్సింది. రికార్డు చేయాల్సిన ఇవైతే నువ్వు రికార్డు చేస్తున్నది. తెలంగాణ ప్రజలారా, ఇవి కదా అడగాల్సింది ప్రతిపక్ష నాయకులు, ఇవి కదా ప్రశ్నించాల్సింది. అడిగేటోడు లేడు కేసీఆర్ని. అంతా మా రాజ్యం, ఏమనంటే కేసులు పెడతాం, పెట్టి పీకేది ఏముండదు కేసులు పెట్టి. కానీ చెప్తున్నా, న్యాయమే గెలుస్తుంది అంతిమంగా. కానీ ఒక్క మాట కేసీఆర్, నువ్వు ప్రజల రక్త మాంసాలు తాగుతా ఉన్నావు, రక్తం తాగుతున్నావు, ప్రజలను పీడించక తింటా ఉన్నావు. ప్రజాక్షేత్రంలోనే, ఎన్నికల క్షేత్రంలోనే నీకు గోరిగట్టక తప్పదు, నీకు రాజకీయ గోరిగట్టక తప్పదు. ఏదో ఒకరోజు మీ కుటుంబం జైల్లో, చెంచల్గూడ జైల్లో ఉంటే ఈ తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో బయట తిరుగుతూ ఉంటారు. మీరు చూడండి, ఈ రోజు వస్తుంది ఖచ్చితంగా. ఇంత అన్యాయంగా
ధరణి వెబ్సైట్లో నమోదు చేసుకో అన్నట. వ్యవసాయేతర ఆస్తులు ఇక ఈనాడు ఆయన ఇంత పెద్దగా రాస్తాడు. ఇక ఆయన సాక్షి ఆయన ఇంతగా గడిలా దొరసానైతే మొత్తం పరుచుకొని ధరణి అద్భుతం, ధరణి ప్రయోగం, ధరణి అది, ధరణి ఇది అని చెప్పి ఆధార్ కార్డు సేకరిస్తావా నువ్వు? ఆధార్ కార్డు అంటే ఏందో తెలుసా? ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరుడికి ఒక పౌరసత్వం లాంటిది అది ఆధార్ కార్డు. ఆ పౌరసత్వ వివరాలు తీసుకొని అంటే ఏం చేయాలనుకుంటున్నావు దీని ద్వారా? ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఓట్లెన్ని, వాళ్ళ దగ్గర ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి, ఏదాన్ని కిరికిరి పెట్టాలి, ఎవరిని బెదిరియాలి, దీనికోసమా నీ ధరణి? తెలంగాణ ప్రజలారా అది ధరణి కాదు, దరిద్రం వెబ్సైట్. ధరణి కాదు, అది దరిద్రం వెబ్సైట్. ఆ ధరణి కథ నేను చెప్పిన కదా, నేను ఇవాళ మార్నింగ్ న్యూస్లో కూడా చెప్పిన, ఇవాళ కూడా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఒక 2-3 నెలల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోగానే ధరణి భాగవతం మొత్తం బట్టబయలు అయిపోతా చూడండి. ఇప్పుడు మేల్కోకపోతే ధరణిలో వన్స్ నువ్వు నీ దాన్ని అప్లోడ్ చేసినావు అనుకో, ధరణిలో నీ దాన్ని ఇప్పుడు ఒక ఇల్లు ఉందయా, ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఇద్దరు అన్నదమ్ములు తల్లిదండ్రులు చచ్చిపోయారు అనుకో, అన్నదమ్ములు ఇల్లు పంచుకోలే. ఒక తమ్ముడు ఏం చేస్తాడు, ఇగో ఇదంతా నా ఇల్లు అని ఒక ఫోటో తీస్తాడు, ధరణిలో పెడతాను. ఇంకో అన్న వచ్చి అదే ఫోటో తీస్తాడు, ఇంకో అన్న వచ్చి అదే ఫోటో తీస్తాడు, ముగ్గురికి ఒకటే ఇల్లు. ఇప్పుడు ఎటు పోవాలా ఇల్లు? ఎట్లా? తల తిక్కలు ఎవడన్నా మోకాళ్ళ మెదడు ఉన్నోడు చేసే పని కాకపోతే ఇంకెవడు చేస్తాడు ఈ పని? ఈ కొత్త పంచాయతీలు పెట్టడానికి కాకపోతే ఏంది? భూ రికార్డుల ప్రక్షాళన పేర్లతోనే పంచాయతీ రాజేస్తుండని చెప్పిన తెలంగాణ ప్రజలారా. అప్పుడు ఊరికి భూమి పంచాయతీలు ఊరికి 5-6 ఉంటే కేసీఆర్ వచ్చినాక ఊరికి 100 తయారైనవి పంచాయతీలు. నేను ఆ రోజే చెప్పిన, ఆగస్టు 23, 2019లోనే చెప్పిన, కేసీఆర్ ప్రజల మధ్య చిచ్చు పెడుతుండన్న మాట చెప్పిన. ఉమేష్ చంద్ర గారు కూడా, మన ఉమేష్ అన్న కూడా లైన్లోకి వచ్చిండు. ఈ కేసీఆర్ అనే వ్యక్తి ఆధార్ సేకరించడం అనేది మహాపాపం, మహానేరం. ఒకసారి ఉమేష్ అన్నతో మాట్లాడదాం. ఉమేష్ అన్న నమస్తే. నమస్తే మల్లన్న గారు. అన్న, ఇవాళ పిల్కి సంబంధించిన వివరాలు మీకు తెలిసే ఉండొచ్చు. వ్యక్తిగతమైనటువంటి ప్రజలకు సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని ఏ జీవో లేకుండా, ఏ కాగితం లేకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం సేకరించడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందా రాదా? ఇప్పుడు ఒక విషయం మన మల్లన్న గారు, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేఎస్ పుత్తుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఉన్నది, మన రైట్ టు ప్రైవసీకి సంబంధించిన కేసు అది. దానిలో ప్రైవసీ అనేది ఏంటంటే, మన ఇన్ఫర్మేషనల్ ప్రైవసీ కూడా ఈజ్ హెల్డ్ టు బి పార్ట్ ఆఫ్ ది రైట్ టు ప్రైవసీ అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే, మనకి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ రోజు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కనుక మనకు తెలిస్తే, ఇప్పుడు మనం ఒక ట్రావెల్ బుక్ చేసుకోవాలని ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఒక ప్లేస్ పోవాలా, ఫర్ ఇన్స్టెన్స్ మన ఫ్యామిలీతో గ్యాదరింగ్ తో ఏదో పోవాలనుకుంటున్నాం, ఇక్కడ నుంచి ఏదో గోవాకో ఇంకో చోటుకో పోవాలనుకుంటున్నాం. సో వెంటనే మన ఆధార్ కార్డ్ ఖచ్చితంగా డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది కదా, ఫ్లైట్ బుకింగ్ కి వాటన్నిటికి. సో మన ఆధార్ కార్డ్ ఈ రోజు ఇస్ కంప్లీట్లీ ఇంటర్లింక్డ్ అనమాట. అంటే ప్రతి ప్రాసెస్ కి, మనం చేసే ప్రతి ప్రాసెస్ కి ఈ రోజు ఆధార్ కార్డ్ ఇంటర్లింక్డ్ ఉన్నది. ఇప్పుడు పర్పస్ ఏంటి? పర్పస్ బ్లాక్ మనీని ఎరాడికేట్ చేయాలన్నది పర్పస్. అంటే అన్అకౌంటెడ్ ఫర్ మనీ ఏదైతే ఉన్నదో అది సిస్టమ్ నుంచి రూపుమాపాలనేది, దట్ ఈస్ ది పర్పస్ ఫర్ విచ్ దిస్ ఆధార్ కార్డ్ అండ్ లింకింగ్, సీడింగ్ ఆఫ్ ది ఆధార్ టు ది బ్యాంక్ అంటాం. అంటే ఆ బ్యాంక్ కి, మన బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డు కానీ పాన్ డీటెయిల్స్ కానీ ఎంటర్ మనం లింక్ చేయాలనుకున్న పర్పస్ ఇది. ఆ పర్పస్ ఆల్రెడీ ఇట్స్ బీన్ అచీవ్డ్. రైట్ అన్న, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, నిర్ణీత కాలం లోపల 15 రోజుల లోపల మీ ఆస్తుల వివరాలు ధరణిలో నమోదు చేసుకోలేకపోతే, దానికి ఆధార్ కార్డులు ఇవ్వకపోతే, ఇవి ప్రైవేట్ ఆస్తులు కాదు ప్రభుత్వ ఆస్తులను ఒక మంత్రి ప్రకటించవచ్చునా? ఇంకొక మాట చెప్తా మల్లన్న గారు, దీనికి సంబంధించింది ఈ పాయింట్ దగ్గరికి రాబోతున్నా. ఇప్పుడు ఇక్కడ నేను రీసెంట్ గా మొన్న లైక్ ఒక కోర్టులో, జస్టిస్ గారి పేరు తీయడం మంచిది కాదు, కోర్టులో కూర్చున్నప్పుడు కొంతమంది ఇదే ఇష్యూని రిట్ పిటిషన్ రూపంలో తీసుకొచ్చారు. గోపాల్ శర్మ గారికి ముందు నేను కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటున్నా మీడియం ద్వారా. ఎందుకంటే ఆయన ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి వైడర్ ఆడియన్స్ కి, ఆయన వైడర్ పబ్లిక్ కి ఆయన ఒక మంచి చేయాలని ట్రై చేస్తున్నారు దీంతో. కాదే ఇక్కడ మొన్న రిట్ పిటిషన్లు కూడా ఆన్ ది సేమ్ లైన్స్ రిట్ పిటిషన్స్ కూడా ఫైల్ అయినాయి. రిట్ పిటిషన్స్ అంటే ఒక ఇండివిజువల్ వచ్చి ఫైల్ చేసుకునేది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఒక పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్ తను అందరి కోసం ఫైల్ చేసేది, అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో ఇప్పుడు ఇండివిజువల్ రిట్ పిటిషన్స్ కూడా ఒక జడ్జి గారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అన్న మాటలు, మిమ్మల్ని ఎవరు కంపెల్ చేయకూడదండి, మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయొద్దు, మిమ్మల్ని ఫోర్స్ చేసి మీరు డేటా ఇయ్యద్దు, ఏముంది మీరు ఎందుకు దాని గురించి ఇబ్బంది పడుతున్నారంటే మీరు అది చెప్పండి, యువర్ లార్డ్షిప్ చెప్పండి. చెప్పాల్సిన అవసరం ఏమున్నదండి? ఆధార్ కార్డు సుప్రీం కోర్టు అది రైట్ టు ప్రైవసీకి సంబంధించి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రైవసీ కిందకు వస్తున్నప్పుడు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను జడ్జ్మెంట్ లో ఇచ్చినప్పుడు నేను జడ్జ్మెంట్ లో ఇస్తా, బట్ యాజ్ ఆన్ డేట్ ఎవరు కంపెల్ చేయడానికి వీల్లేదు. ఇస్తే తీసుకుంటారు, లేకపోతే వెళ్ళిపోవాలంతే. క్లియర్ గా ఈ మాటలు చెప్పడం జరిగింది. వర్బాటింగ్ నేను చెప్తున్నా.
ఇస్తే తీసుకుంటారు, లేకపోతే లేదు. కానీ మరి ఇప్పుడు కాదు, ఇస్తే తీసుకుంటారు లేకపోతే లేదు. కానీ ఒక సామాన్య ప్రజలకు, చదువు రానటువంటి ప్రజలకు ఆధార్ అనగానే ఆధారు ఇవ్వకపోతే ఏమవుతుందో అని. సో ప్రజలకి అవేర్నెస్ కల్పించకుండా ఒక ప్రభుత్వం ఎట్లా అంటే, ఈ రోజు మనం ఆధార్ కార్డు ఇస్తున్నామంటే, సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేసామనుకోవద్దు, ఈ రోజు మనం ఆధార్ కార్డు ఇస్తున్నామంటే మల్లన్న గారు ఒకే విషయం ఆలోచించండి. మన బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నట్టు, మన ట్రావెల్ ప్లాన్ ఇస్తున్నట్టు, మన ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాం, మన మూవ్మెంట్స్ ఇస్తున్నట్టు, అంతే. ఆల్మోస్ట్ మనం మొత్తం మన జీవితాన్ని తీసుకొని పోయి ఒకటి చేతిలో పెడుతున్నట్టు. అంతే కదా. ప్రతి విషయానికి ఎందుకు ఇవ్వాలండి? బ్లాక్ మనీ ఎరాడికేషన్ అన్నారు, అన్అకౌంటెడ్ ఫర్ మనీని తీసేస్తామన్నారు, ఆ ప్రోగ్రామ్ కి మేము కావాలన్నారు, ఇస్తున్నాం, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. అందరం ఖచ్చితంగా పౌరులం, ఖచ్చితంగా మన ప్రభుత్వం చెప్పిందా మనం సపోర్ట్ చేస్తాం. లేదా ప్లెడ్జ్ దానికి అవసరం లేని వాటికి మనం ఎందుకు ఇవ్వాలా? నువ్వు ఆధార్ కార్డు నా బ్యాంక్ అకౌంట్ కి అటాచ్ చేసావు, నా పాన్ డీటెయిల్స్ దానికి అటాచ్ చేసావు, వెల్ అండ్ గుడ్. నాకు మనీ ట్రాన్సాక్షన్స్ ట్రాక్ చేస్తా అన్నావు, పర్లేదు, నాకు ఏ ప్రాబ్లం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఎవేషన్ జరగకుండా, ఇన్కమ్ ట్యాక్స్ నువ్వు ఎగ్గొట్టకుండా, నువ్వు నాకు డబ్బులు పైసలు కరెక్ట్ టైం కట్టాలను ఐఎమ్ విత్ యూ ఆన్ దిస్, ఐఎమ్ విత్ ది గవర్నమెంట్ ఆన్ దిస్. ఖచ్చితంగా బ్లాక్ మనీ ఎరాడికేషన్ అనేది మనం అందరం దానికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. కానీ ప్రతి విషయానికి ఎందుకండి ఆధార్ కార్డు ఉన్నది? ఇప్పుడు నా ప్రాపర్టీ అనేది నా పర్సనల్ విషయం, అంతే. నా ప్రాపర్టీ అనేది నేను పర్చేస్ చేసుకున్న ప్రాపర్టీ కానీ, లేదా నేను కొన్న ప్రాపర్టీ కానీ పర్ఫెక్ట్ గా ఉన్నదా లేదా అని చూసుకోవాల్సి నా హెడ్ ఎక్. అంతే. గవర్నమెంట్ కి ఏం కావాలి? గవర్నమెంట్ ప్రాపర్టీలో కనుక నేను ఎన్క్రోచ్ అయితే గవర్నమెంట్ ఖచ్చితంగా ఊరుకోదు. అవును. డిస్ప్యూట్, నాకు ఇంకోటికి డిస్ప్యూట్ ఉంటే నేను సివిల్ కోర్టు పోయి డిస్ప్యూట్ సెటిల్ చేసుకుంటా. అవును. నా ప్రాపర్టీ డీటెయిల్స్ నీకెందుకు ఇవ్వాలా? అదే కదా. ఇప్పుడు నా ప్రాపర్టీ, ప్రతి వాడి ప్రాపర్టీ డీటెయిల్స్ నీకెందుకు ఇవ్వాలా? సింపుల్ లాజిక్ ఇక్కడ. ఇప్పుడు నా ప్రాపర్టీ నేను కనుక నీకు గవర్నమెంట్ భూమిని కబ్జా పెట్టినాను అనుకుంటే, నా మీద నువ్వు లీగల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసుకో, నేను కోర్టుకు పోయి అవి లీగల్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా చూసుకుంటా. నాకు ఇంకొక మంకోటి మధ్యన లొల్లుంటే మీ ఇద్దరం పోయి కోర్టుకు పోయి మీ ఇద్దరం కలిసి కోర్టులో తేల్చుకుంటాం, అంతే. నా ప్రాపర్టీ డీటెయిల్స్ నీకెందుకు ఇవ్వాలా? మా ఇంట్లో ఎంత క్యాష్ ఉందో అడుగుతారు. ఎప్పుడు వచ్చింది ఇంట్లో ఎంత క్యాష్ ఉంది, నీకు అన్ని డీటెయిల్స్ నేను గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలంటున్నా? నాకంటూ కొన్ని ఒక పర్సనల్ స్పేస్ ఉంటుంది, రైట్ టు ప్రైవసీ ఉంటుంది, నాకంటూ కొన్ని పర్సనల్ గా నేను కొనుక్కునేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ధనాన్ని మీరు డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అంటాం, అంటే ఆదాయానికి మించిన ఆస్తులు కనుక ఉంటే గవర్నమెంట్ నా మీద రైడ్ చేయొచ్చు, గవర్నమెంట్ నా మీద, మీరు ఎవరి మీద పడితే అడ్మిట్ చేస్తున్నారు కాబట్టి అదే కాకుండా నిజంగా ఎవరి దగ్గర ఉన్నాయో ఆ దగ్గర చేస్తే ఖచ్చితంగా అట్లా సిచ్యువేషన్ లో గవర్నమెంట్ కి మనం సపోర్ట్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మనం డాక్యుమెంట్స్ ఏం కావాలన్నా అది ఇస్తాం. ఏసీబీ రైడ్ కానీ సిబిఐ రైడ్ కానీ నడిచినప్పుడు అది ఇవ్వాల్సింది. అప్పుడు మనం డాక్యుమెంట్స్ ఇస్తాం. ప్రతి వాడిని మీరు ఎందుకు కంపేర్ చేయాలి? ఇప్పుడు నాకు 4 ఎకరాల భూమి ఉన్నది ఫర్ ఇన్స్టెన్స్, 4 ఎకరాల భూమి ఏదో ఉన్నది, ఆ 4 ఎకరాల భూమి నేను గవర్నమెంట్ కి ఎందుకు తెలపాలి ప్రతిసారి? అదే కదా. ఒకసారి నేను గవర్నమెంట్ కి ఒక్కసారి నేను రెవెన్యూ రికార్డ్స్ లో నా పేరు ఉంటది, ఎవరికన్నా అభ్యంతరం ఉంటే వెళ్ళి చెక్ చేసుకోమనండి, నాకు మనకే అభ్యంతరం లేదు. అంతేగాని నేను ఇంకోటి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం గవర్నమెంట్ తెలపడం కూడా కాదు. నువ్వు వెబ్సైట్ లో పెడితే మొత్తం జనాలు తెలియట్లా నాకేం ప్రాపర్టీస్ ఉన్నాయి, నాకు ఏం డీటెయిల్స్ ఉన్నాయి, నాకు ఎక్కడ ఏది ఉన్నది, ఇవన్నీ జనాలకు ఎందుకు చెప్పాలి నేను? అదే కదా. ఇప్పుడు రేపు ఎవరన్నా పేరు కొట్టారు అనుకోండి, వెంటనే డీటెయిల్స్ వస్తాయి. అసలు బేసికల్లీ ఒకటి మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఈ బినామీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఆపగలిగితే గవర్నమెంట్ మంచిగా చేసినట్టు ప్రాసెస్. అంతేగాని నా ప్రాపర్టీ డీటెయిల్స్ మీకు ఎందుకు గవర్నమెంట్ కి అవసరం లేదనేది ఇక్కడ పర్టికులర్ ఆర్గ్యుమెంట్. గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, అది మీ హక్కు, అంతే కదా, ఏదైతే గవర్నమెంట్ ప్రాపర్టీస్ అనేది. అంతేగాని నా పర్సనల్ ప్రాపర్టీ, నా పర్సనల్ స్పేస్ లోకి మీరు రావద్దు. నా పర్సనల్ స్పేస్ లోకి మీరు వస్తే బ్రీచ్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ అయితే, రైట్ టు ప్రైవసీ ఇస్ హెల్డ్ టు బి ఏ కాన్స్టిట్యూషనల్ రైట్, అంతే. రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కు అని హానరబుల్ సుప్రీం కోర్ట్ ఇన్ ది కేస్ ఆఫ్ కేఎస్ పుత్తుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇట్ categorically held that right to privacy is a constitutional right, and right to informational privacy and right to property are article 300 clause A కింద అదొక రాజ్యాంగం ఇచ్చిన కాన్స్టిట్యూషనల్ రైట్. ఇంతకుముందు అది ఫండమెంటల్ రైట్ గా ఉండేది ఆర్టికల్ 31 clause A కింద. అవును. ఆ తర్వాత అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని ఫండమెంటల్ రైట్ గా తీసేసి, మౌలిక హక్కుగా తీసేసి దాని ఒక రాజ్యాంగ హక్కుగా ఆర్టికల్ 300 clause A కింద పెట్టారు. 300 clause A కి వైలేట్ నా రైట్ టు లైఫ్. ఇప్పుడు నేను ఆ ప్రాపర్టీ ద్వారా దాని నుంచి నా లైవ్లీహుడ్ ఉంటే దాన్ని మీరు ఎఫెక్ట్ చేస్తూ, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సనల్ యొక్క ఇండివిజువల్ కి సంబంధించి అన్లెస్ ఈ రిసార్ట్స్ టు ఎనీ అబ్యూజ్ ఆఫ్ లా, అంటే నేను డిస్ప్రపోర్షనేట్ ఆదాయానికి మించిన ఆస్తులు నా దగ్గర ఉన్నాయి అనుకున్నా, లేదు నేను ఆస్తులు వేరే విధంగా సంపాదించానని మీరు అనుకున్నా, అట్లా సిచ్యువేషన్ లో మీరు నా మీద ఖచ్చితంగా రైడ్ మీకు చేసే అధికారం ఉంది, సిబిఐ ద్వారా కానీ ఏసీబీ ద్వారా కానీ. ఆ టైంలో నేను నా డీటెయిల్స్ నేను రివీల్ చేయాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంటది. ఏది
చేయని చోట నేను ఎందుకు నా డీటెయిల్స్ అందరు జనాలందరికీ నేను రివీల్ చేసుకోవాలి వెబ్సైట్ లో పెట్టుకొని. ఈ వెబ్సైట్ లో పెట్టుకోవడానికి ఏదైనా ఫేస్బుక్ ప్రొఫైలా లేదా వాట్సాప్ ప్రొఫైలా లేదా ట్విట్టర్ అకౌంటా? అదే రేపటి నుంచి మనం హ్యాపీ మన ట్విట్టర్ లో మనం పెట్టుకోవచ్చు. ఈ ఆస్తి కొన్నాను ఆస్తి ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ దట్. మన ట్విట్టర్ లో పెట్టుకున్నట్టు మన ఫేస్బుక్ లో పెట్టుకున్నట్టు తీసుకెళ్లి గవర్నమెంట్ ఒక వెబ్సైట్ లో పెడతానంటుంది. అంతే. దానికి ప్రైవసీ ఉన్నదా? నా ఒక ప్రాపర్టీ డీటెయిల్స్ ప్రైవసీ ఉన్నదా? ఇక్కడ ప్రాపర్టీ ఉందా, ఈ ప్రాపర్టీ మీద కబ్జా పెడదాం రేపు ఎవరన్నా అనుకుంటే. ఇప్పుడు ఒక విషయం అన్నా, ఇప్పుడు ఒక సిమ్ కార్డు కొనుక్కుంటామన్నా, ఒక సిమ్ కార్డు కొనుక్కుంటే అతనికి ఆధార్ కార్డు ఇస్తాం, జిరాక్స్ కాపీ. ఆ ఆధార్ కార్డు తీసుకుపోయి ఆయన ఇంకో వేరే కంపెనీ ఆయనకు అమ్ముకున్నాడు అనుకో మన వివరాలు, అవును, అది నేరం కాదా? ఖచ్చితంగా నేరం అది. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి జీవో లేకుండా, ఎలాంటి ఇంటెన్షన్ చూపించకుండా, తన ఏ కారణం చేత సేకరిస్తున్నాం అనేది చూపించకుండా ధరణి వెబ్సైట్ కి మల్లన్న గారు ధరణి వెబ్సైట్ కి లీగల్ శాంక్టిటీ తీసుకొచ్చారు. ఇలా పట్టేదార్ పాస్బుక్స్ యాక్ట్ లో కూడా పెట్టారు, లీగల్ శాంక్టిటీ ఉన్నది కొంచెం కొద్ది గొప్ప ధరణి వెబ్సైట్. బట్ ధరణి వెబ్సైట్ నా యొక్క ఆధార్ కార్డు ధరణి వెబ్సైట్ లో సీడ్ చేయాలనే దానికి లీగల్ శాంక్టిటీ లేదు, ఆ ప్రాసెస్ కి లేదు. అది ఆ ప్రాసెస్ కి ఏం జీవో లేదు, ఆ ప్రాసెస్ కి ఏం లెజిస్లేషన్ లేదు, ఆ ప్రాసెస్ కి ఏం ప్రొవిజన్ ఆఫ్ లా లేదు. కానీ ధరణి వెబ్సైట్ ఇప్పుడు మొన్న మాట్లాడటం కూడా జరిగింది, ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఈ పట్టేదార్ పాస్బుక్స్ యాక్ట్ మొత్తం మార్చేసి కొత్త యాక్ట్ తీసుకొస్తారు అని. దీనికి ఖచ్చితంగా ఈ పర్టికులర్ వరకు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేశారంటే ఆ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్ లో ధరణి వెబ్సైట్ గురించి మెన్షన్ ఉన్నది. ధరణి వెబ్సైట్ అనేది ఒకటి తీసుకొస్తున్నాం అన్నారు, దానికి ఒక లీగల్ శాంక్టిటీ ఇస్తున్నాం అన్నారు. రికార్డ్ ఆఫ్ రైట్స్ అన్నారు, మీరు ఏదైతే ప్రాపర్టీ మీద దాన్ని అప్లోడ్ చేస్తారో లేదా దాన్ని అప్లోడ్ అయ్యి ఉంటాయో అవి మీకు రైట్స్ ఇస్తాయి అని చెప్పారు. ఎప్పుడన్నా ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఒకరి నుంచి ఇంకోటి ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు వెంటనే మీరు ఒక కాపీ తీసుకోవాలి, అక్కడే ఇస్తాడు ఆయన. ఆ కాపీని వెంటనే అప్లోడ్ కూడా చేసేస్తాడు, అక్కడ ఇమీడియట్ గా చేంజ్ అయిపోతుంది అని కూడా చెప్పారు. సరే, ఇది ప్రాక్టికల్ గా ఎంత జరుగుతుంది ఎంత జరగదు పక్కన పెడితే, ఇంతవరకు నా పాయింట్ వెరీ సింపుల్ మల్లన్న గారు. ఇద్దరు ఇండివిజువల్స్ మధ్య జరుగుతున్న ట్రాన్సాక్షన్ ఒక వెబ్సైట్ లో ఉండాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు నేను ఒక సర్వీసెస్ తీసుకున్నాను ఒకరి దగ్గర, నేను ఆ సర్వీసెస్ తీసుకున్నాను, అతనికి ఒక 1 lakh పే చేశాను, నా అకౌంట్ నుంచి 1 lakh పే చేశాను. నువ్వు ఇతనికి ఈ సర్వీస్ కి నువ్వు ఇది 1 lakh పే చేసావు అని చెప్పి నేను పోయి అప్లోడ్ చేస్తాను ఆన్లైన్ లో అంటే ఎట్లా? అట్లీస్ట్ మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ప్రైవసీ మెయింటైన్ చేసుకుంటూ మనల్ని అడగడానికి, మనల్ని క్వశ్చన్ చేసే టైంలో మనం వాళ్ళకి రివీల్ చేస్తాం కాంపిటెంట్ అథారిటీస్ కి. ఇక్కడ సమ్ టామ్ డిక్ అండ్ హ్యారీ, ఎల్లయ్య పుల్లయ్య ఎవరైనా ఉండొచ్చు, యాదగిరి ఎవరైనా ఉండొచ్చు, అటుపై వెబ్సైట్ లో నా పేరు కొట్టి నా డీటెయిల్స్ తీసుకోగలిగే అంత సిచ్యువేషన్ వచ్చేస్తే ఇక ధరణి వెబ్సైట్ యొక్క యూజ్ ఏముంటది? అదే ఇది ప్రభుత్వం అనాలోచితంగా కేవలం స్వప్రయోజనాలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలుగా కనిపిస్తా ఉన్నాయి ఉమేష్ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. 3 తారీఖు ఫైనల్గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు కూడా కనిపెడుతూ ఉండండి, మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం అన్న దానిపైన. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. రైట్. సో చూస్తున్నారు కదా మిత్రులారా, ఒక వ్యక్తిగతమైన సమాచారాన్ని, అంటే ఇక్కడ చూడ్రి, మనము ఒక సిమ్ కార్డు కొనుక్కుంటాం, ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వమంటాడు, ఇస్తాం. ఈ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తీసుకుపోయి వేరే ఆయనకి ఇవ్వడం నమ్ముకుండా అనుకో మన వ్యక్తిగత సమాచారం, అది క్రైమ్ కేసు అవుతుంది. అది మరి తెలంగాణ ప్రభుత్వం ధరణి పేరుతో మన ఆధారాలు తీసుకుపోయి టీఆర్ఎస్ పార్టీకి అమ్ముకుంటుంది కదా, ఇది క్రైమ్ కాదా? ఇదన్నట్టు కథ. అందుకోసమే తెలంగాణ ప్రజలారా, మీరు ఎవరు కూడా ఆధార్ కార్డు వివరాలు ఎవ్వరికి ఇవ్వాల్సిన పని లేదు, ఎవడన్నా ఆధార్ కార్డు చూపి ఆధార్ కార్డు నాకు జిరాక్స్ అని చెప్పానంటే వాని సంగతి చెప్పురి, నేను చూసుకుంటా. సో అక్కడ మనకు హానరబుల్ హైకోర్టే చెప్తా ఉంది, సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, ఆధార్ కార్డు సమాచారం ఎవరికి ఇవ్వాల్సిన పని లేదని. ఈ కేసీఆర్ చేస్తుంది కేవలం ఆయన మంచి చేయనప్పుడు ఏం చేస్తాడంటే శిల్లెం కళ్ళెం చేస్తాడు అన్నట్టు, ప్రజలను భయపెట్టి ఆగమాగం చేస్తాడు అన్నట్టు. సో ఇదే కార్యక్రమం చేస్తాడు. కేసీఆర్ గుణం మీరు అర్థం చేసుకోర్రి. కేసీఆర్ చేసే పని అర్థం చేయి. పని చేయ శాతగానోడే ఇవన్నీ చేస్తాడు, ప్రజలను ఆదుకోలేనోడే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అందుకోసమే కేసీఆర్ మాటలు నమ్మకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవాళ నేను ఈవినింగ్ న్యూస్లో మీకు ఇదే టాపిక్ చెప్పాలనుకున్న మిత్రులారా. సో ఇంకా చాలా వార్తలు ఉన్నాయి, అవి మార్నింగ్ న్యూస్లో చెప్పుకుందాం. మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, November 1 నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి ఏదైతే మన పాదయాత్ర ఉందో, ఆ పాదయాత్ర పాల్గొనాలనుకునేటువంటి మిత్రులు ఎవరైతే ఉంటారో స్క్రోల్ అవుతూ ఉంటాయి నెంబర్లు, దాంట్లో మీరు వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ చేయండి మిత్రులారా. ఇక అలాగే కేసీఆర్ చేస్తున్నటువంటి, ఆయన ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి మోసాన్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చి చూపిస్తూనే ఉంటాం మిత్రులారా. ఇది ఇవాల్టి ఈవినింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ తీన్ మార్మల్.